ఐకాన్ అనే సినిమా అనుకున్న టైంకి అనుకున్నట్టు అనుకున్న హీరోతో సెట్ మీదకి వెళ్ళిపోతే ఎలా ఉండేది సార్ అప్పుడు వేణు శ్రీరామ్ ఫ్యూచర్ అప్పుడు మేబీ మీరు ఇప్పుడు మాట్లాడుకుంటున్న పాన్ ఇండియా డైరెక్టర్స్ నా పేరు కూడా ఉండేదేమో మేబీ. సో బికాజ్ ఎందుకంటే అది ఇట్స్ ఫిలిం వేర్ ఇట్ నీడ్స్ గ్రేట్ పర్ఫార్మెన్స్ అండి. అండ్ అల్లు అర్జున్ గారు మీకు అందరికీ తెలుసు హౌ గుడ్ హీ ఈజ్ విత్ ద పర్ఫార్మెన్స్. సో ఇట్ వుడ్ హ్యావ్ బీన్ అండ్ అనదర్ షేడ్ ఆఫ్ హిమ్. ఐ కూడా అంటే నేను అతనిలో ఉన్న ఇంకొక షేడ్ని ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ అతను అంటే ఐ వుడ్ హ్యావ్ బ్రాట్ అనదర్ షేడ్ అవుట్ ఆఫ్ హిమ్. డెఫినెట్ ఒక మంచి సినిమా అయ్యేది సార్. అది అంటే అది పాన్ ఇండియా అని అంటే జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ నా యూజ్ చేయట్లేదు సార్. ఇట్ హ్యాస్ దట్ యూనివర్సల్ ఫీల్ టు దట్ ఫిలిం అండి. అది కానీ అప్పుడు దాన్ని కూడా ఒక ఎక్స్పెరిమెంట్ సినిమా లాగా మొదలెట్టినట్టున్నారు కదా. అంటే కొంచెం ఏంటంటే అది మరీ టెంప్లెట్ సినిమా కాదు సార్. అందులో కూడా విలన్ హీరో ఇంట్రడక్షన్ మళ్ళీ హీరోయిన్ ఇమీడియట్గా ఒక లవ్ ట్రాక్ అలా టూ టెంప్లెట్లో ఉన్న సినిమా కాదండి ఐకాన్. అది కూడా టూ టెంప్లెట్ ఉన్న సినిమా కాదు అది. అదేదో రోడ్ ట్రావెల్ లాంటి కథ. ఇట్స్ స్టోరీ ఆఫ్ ఎ ట్రావెలర్ అండి. తర్వాత ఆ కథ ప్రభాస్ కూడా వినిపించినట్టున్నారు. లేదు ఎవరికి వినిపించలేదు. అల్లు అర్జున్ కాకుండా ఇంకా ఆప్షనే లేదు సార్ ఆ కథకి. లేదు వేరే ఆప్షన్స్ ఉన్నాయి బట్ ఐ డిడ్ంట్ గో అండి. అప్పుడు ఎవ్రీబడి వాజ్ బిజీ అండ్ అది బన్నీ గారితో చేసామని బన్నీ గారితో అనౌన్స్ చేసామని కొందరు దే వర్ నాట్ రెడీ టు లిసన్ టు. సో అట్లా ముద్ర పడిపోతే కూడా చాలా కష్టం. ఇప్పుడు ఏంటి ఇప్పుడు మాట్లాడుకోవడానికి బాగుంటుంది కానీ సార్ ఒక ఫిలిం మేకర్ కొన్ని రోజులు ట్రావెల్ అయిపోయిన తర్వాత సో అదేంటంటే సార్ ఇట్ విల్ బి హెల్ అండి. ఎందుకంటే అది వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తేనేమో అతను రిజెక్ట్ చేశారు కాబట్టి మా దగ్గరకు వచ్చారంటారు. లేదంటే అతను ఇన్ని రోజులు ట్రావెల్ అయిన దాని మీద మేము ఎలా చేస్తామని అంటారు. ఎందుకు రిజెక్ట్ చేశారు అని అంటారు. ఇట్ ఈస్ లైక్ అంటే మీరు అంటే ఇట్ ఈస్ వెరీ హార్డ్ ఆన్ ద ఇట్స్ ఎ బ్యాడ్ ఫేస్ టు గో అండి. అంటే ఆ ఇబ్బందులు అయితే చాలా ఉంటుందండి. సో అదేదైనా ముందే ఇది చెయ్యము వర్కౌట్ అవ్వదని ఎవరైనా చెప్తే ఇట్ విల్ బి వెరీ హ్యాపీ అండి. కొన్ని రోజులు ట్రావెల్ అయ్యి అనౌన్స్ చేసి చెప్పిన తర్వాత ఆ శ్రమ అదంతా పోతుందండి. అండ్ ఇట్స్ ఎ బ్యాడ్ కర్మ సార్. అది ఎవరికి చేయకూడదు. అలాంటి ఇట్స్ ఎ బ్యాడ్ కర్మ అని ఫీల్ అవుతాను నేనైతే. అంటే ఎవరు ఒకరిని అలాంటి ఫేజ్లోకి తీసుకెళ్ళకూడదు అనేది నా ఫీలింగ్. ఎందుకంటే హౌ బిగ్ హౌ స్మాల్ యు ఆర్ మేకింగ్ సమ్ వన్ టు వర్క్ సో హార్డ్ అండ్ సేయింగ్ ఇట్ ఈస్ నాట్ దేర్. ఆ హోప్ ఇచ్చి చెప్పి లేదని చెప్పడం అనేది ఇట్స్ నాట్ గుడ్ ఆన్ ఎనీబడీస్ పార్ట్ అనేది నా ఫీలింగ్. కానీ మేఘాల్లోంచి ఒకేసారి భూమి మీదకి తోసేసినట్టు అగాధంలోకి తోసేసినట్టుగా నేనేం ఫీల్ అవ్వలేదు సార్ ఆనెస్ట్గా. దట్ వాస్ థింగ్. అది నేను ఏమనుకున్నా అంటే లైక్ అంటే మా ఫాదర్ చెప్పాలి యూ షుడ్ బీ మన తప్పు ఉండకపోతే చాలు అనేలాగానే నేను చూసుకునేవాడిని. సో నాకు అగాధంలోకి తోసేసినట్టయితే అనిపించలేదు సార్. అంటే పడిన శ్రమ స్క్రీన్ మీదకి రాలేదే అని మాత్రం ఫీల్ అయ్యానండి. అగాధంలో పడ్డట్టు ఎందుకు అనిపించలేదంటే సార్ నా ఫస్ట్ సినిమా సెకండ్ సినిమాకే ఈ బిల్స్ కట్టుకోలేని రేంజ్లో నుంచి నేను కష్టాలు చూస్తాను. అంతకంటే పెద్ద కష్టమేం కాదు కదా సార్. అందుకొరకు దట్స్ వై అంటే ఒక పెద్ద గీత ముందు మీకు చిన్న గీత కనిపించదండి. సో నా లైఫ్లో ఆల్రెడీ పెద్ద గీత గీసేసేసానండి. ఆల్రెడీ ఉంది. ఇంక ఆ గీత ముందు ఏది వచ్చినా చిన్న గీతే. ఇప్పుడు అట్లీ గారి సినిమాకి ఐకాన్ అనే టైటిల్ పెడుతున్నారు అని చెప్తున్నారు. మిమ్మల్ని అడిగారా సార్ ఐకాన్? అది నన్ను అయితే అడగలేదు సార్. నన్ను అయితే అప్రోచ్ అవ్వలేదు. ఆ టైటిల్ ఇంకా మా దగ్గరే ఉంది. సో ఇట్ ఈస్ రిజిస్టర్డ్ అన్ అవర్ థింగ్. బట్ ఇది నాకు తెలీదు. నేను కూడా ఇలా మీలాంటి వాళ్ళు ఎవరో చెప్తే ఫ్రెండ్స్ శ్రేయాభిలాషులు చెప్తే విన్నాను. బట్ ఐఎమ్ నాట్ ష్యూర్. వాళ్ళు కావాలంటే మరి అడుగుతారేమో అంటే అది తెలియదండి. నాకు తెలియదు. ఒకవేళ అడిగితే ఇవ్వడానికి రెడీ సార్ ఐకాన్ అనే టైటిల్? అంటే ఐఎమ్ నాట్ ష్యూర్ అండి. అప్పుడు నేను అడిగినప్పుడు ఐ షుడ్ థింక్ అబౌట్. ఎందుకంటే నేను ఆలోచించలేదు. ఎందుకంటే ఆ కథకి ఆ ప్రాణం అదే టైటిల్ ఏమో కదా సార్. ఫ్యూచర్లో ఎప్పుడైనా చూడొచ్చు సార్ మీ కథని స్క్రీన్? 100% నేను ఐ విల్ మేక్ దట్ ఫిలిం అండి. మేబీ టైటిల్ అదేనా కాదా పక్కన పెడితే ఐ వాంట్ టు మేక్ దట్ ఫిలిం. ఆ సినిమా నాకు తీయాలని ఉంది. ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ అండ్ ఐ విల్ లవ్ టు మేక్ దట్ ఫిలిం.